ఆరుగురు. మేము బంధించడమా బాధించడమా? వనములో విడిది చేయించామంతే. ఎవరు చెప్పింది? ఎవరు ఆ దురాత్ములు? ఒకరిని కాదు ప్రభు, ఈ ఉదయం లంకా నగరం అంతా అతలాకుతలం అయిపోయింది. ఆ స్త్రీల ఘోర శాపం గురించి. శాపమా? అవును ప్రభు, ఆ పతివ్రతల ఆరుగురు ఈనాటి వేకుజామున అగ్ని కల్పించి అందులో ఆత్మాహుతి చేసుకున్నారు ప్రభు. మిమ్మల్ని మన వంశాన్ని శపించారు. ఈ లంకా నగరం అంతా అగ్నిలో దగ్ధమై భస్మీభూతం కావాలని శపించారు. లంకను అగ్ని దహిస్తాడా? దేవి మండోదరి, ఈ రావణ బ్రహ్మ పంచభూతాలను పిడికిట బంధించాడు. అష్టదిక్పాలకులను ఆటలాడించాడు. సర్వదేవతాగణాలచే శరణు శరణు అనిపించాడు. ఆ గణాల అధినేత మహేంద్రునితో ఉడిగము చేయించాడు. అట్టి సర్వభూత గర్భ విద్రావణుడైన ఈ రావణ బ్రహ్మయ్యలు లంకను అగ్ని దహిస్తాడా? వాడికి అంతటి గుండె ధైర్యమా? అగ్ని మీకు దాసుడు కావచ్చు, కానీ పతివ్రతల శాపాగ్నికి తిరుగుండదు. పరమేశ్వరుడిచ్చిన ఏ వరాలు మనల్ని కాపాడలేవు ప్రభు. నా మాట మన్నించి బంధించిన ఆ స్త్రీలందరినీ విడుదల చేయండి. మీ అర్ధాంగిగా ప్రార్థిస్తున్నాను. నా వ్యక్తిగత విషయాలు చర్చించవద్దని నీ భర్తగా చక్రవర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. రావణాది రాక్షస సంహారానికి తరుణం ఆసన్నమైనది. మీరంతా మీ మీ అంశాలతో వానరులను సృష్టించండి. మీ శక్తియుక్తులను వారిలో నిలపండి. నేను మానవుడినై అవతరిస్తాను. ఆదిశేషువు శంఖ చక్రాలు నా సోదరులై అనుసరిస్తాయి. దేవి, ధర్మ సంస్థాపనోద్యమంలో ఇంతవరకు నిన్ను విడిచి అనేక అవతారాలు ధరించాను. ఇప్పుడు ఈ మదోన్మత్తుని వధోద్యోగంలో నీవు కొంత భారం వహించి సహకరించాలి.